ఛానల్కి స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే మనం కొత్తగా కొన్న సామ్సంగ్ ఫ్రిడ్జ్ అండి. మీకు గుర్తుందా, ఇంతకుముందు ఒకసారి నేను హైయర్ ఫ్రిడ్జ్ కొని అది చైనా టెక్నాలజీ అని చెప్పేసి ఇంటి దాకా వచ్చిన ఫ్రిడ్జ్ ని జాతీయవాదం ఎక్కువైపోయి ఎందుకు కొనాలి చైనా టెక్నాలజీ ఉన్న ఫ్రిడ్జ్ అని చెప్పేసి ఎంత కంఫర్టబుల్ గా ఉన్నా గానీ అంత నచ్చినా గానీ మళ్ళీ రిటర్న్ చేశాను. గుర్తుందా మీకు? చెప్పాను, మీకు వీడియో మొత్తం చూపించాను, అన్బాక్సింగ్ చూపించాను. తీరా ఇంటికి వచ్చిన దాన్ని రిటర్న్ చేశాను. అలా ఆ హైర్ ఫ్రిడ్జ్ రిటర్న్ అయ్యాక ఇప్పుడు నేను సామ్సంగ్ ఫ్రిడ్జ్ కొన్నానండి. దాన్ని మీకు లైవ్ లో అన్బాక్సింగ్ చేసేది, లోపల ఎంత బాగుంది, ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది మీకు చూపిస్తాను. సమ్మర్ కదా, చాలా మంది ఈ టైంలోని ఫ్రిడ్జ్లు కొత్తవి కొనాలనుకొని ప్లాన్ చేసుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని కరెక్ట్గా సీజన్లో మనం ఈ వీడియో పెడితేనే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. మరైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మరైతే వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒకసారి లైక్ కొట్టేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఎవరైనా ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నేను లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళారంటే కంప్లీట్గా డీటెయిల్డ్గా అన్నీ చూడొచ్చు. ఓకేనా? ఇది పాత ఫ్రిడ్జ్ మా తాతయ్య కొనిచ్చాడండి. ఆ ఒక్క కారణంతో నేను ఇన్ని సంవత్సరాలు దాన్ని పెట్టుకున్నాను. దగ్గర 25 years అయింది ఈ ఫ్రిడ్జ్ కొని. అప్పటి నుంచి నేను మార్చలేదు. అప్పట్లో లేటెస్ట్ టెక్నాలజీ అనమాట డీఫ్రాస్ట్. అంటే ఆ పాత ఫ్రిడ్జ్లో దానికన్నా ముందు ఫ్రిడ్జ్లో ఏంటంటే డీప్లో ఫుల్ ఐస్ గట్లు కట్టేయడము, మనం బటన్ ప్రెస్ చేస్తే ఆ నీళ్ళన్నీ కరిగి కిందకి రావడము అట్లా ఉండేది కదా, సింగిల్ డోరు అలా ఉండేది కదా. దాని తర్వాత వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ డబల్ డోరు డీఫ్రాస్ట్ అనమాట. ఆ ఫ్రిడ్జ్ నిండా చూడండి, మా మేఘన, శౌర్య చిన్నప్పటి నుంచి రకరకాలు ఏది దొరికితే అది కొనుక్కొచ్చేయడం, దానికి అతికిచ్చేయడం స్టిక్కర్స్ అనమాట. అలా అయిపోయింది ఆ ఫ్రిడ్జ్. కొంటే నాకు నచ్చినట్టుగా పెద్దదిగా ఇంకా బాగుండాలా, లేదంటే మళ్ళీ ఇట్లాంటివి కొనడం ఎందుకని ఇన్ని సంవత్సరాలు నేను గమ్మునున్నానమాట. మా తాతయ్య కొనిచ్చాడని దాన్ని బయట పడేయలేకపోయాను అనమాట. అంటే మా తాతయ్య ఇప్పుడు లేరు కాబట్టి. ఇంక ఇప్పుడు కొత్తది కొనాలి అని డిసైడ్ చేసుకున్నాక మంచిగా పెద్దదిగా చాలా కంఫర్టబుల్గా ఉండాలని ఫస్ట్ అయితే హైర్ కొని రిటర్న్ ఇచ్చేసి వద్దనుకున్నాక సామ్సంగ్ నచ్చిందండి. సామ్సంగ్లో 4 డోర్ ఉండేది, 679 లీటర్స్ అనమాట. ఫస్ట్ అయితే నేను మీకు పిక్చర్స్లో చూపిస్తానండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ప్రతి పార్ట్ మీకు పిక్చర్స్లో ఎంత బాగుంది అనేది చూపిస్తాను. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను చెప్పినట్టు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. ఇంతకీ లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసి చూడండి. ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. పైన ర్యాక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా స్పేషియస్ గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి లోపల వస్తువులు పెట్టుకునేటప్పుడు మన ఫీల్ ఎట్లా ఉంటుంది అంటే, మనం ఒక పెద్ద కబోర్డ్ ఓపెన్ చేసి లోపల ఎలా పెట్టుకుంటామో ఫ్రీగా అలా ఉంటుందండి. అంత కంఫర్టబుల్ గా అంత స్పేస్ ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, వెజిటేబుల్స్ కి 2 పెద్ద డెస్క్స్ వస్తాయండి, మధ్యలో ఒక చిన్న డెస్క్ వస్తుంది. మనం ఒక 2 బ్యాగుల నిండా వెజిటేబుల్స్ తీసుకొచ్చినా ఆ డెస్క్ల నిండా సరిపోతాయండి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. సెంటర్లో ఉండేది గబుక్కని రోజు తీసుకోవడానికి కంఫర్ట్గా ఉండడానికి సెంటర్లో కొన్ని వేసుకోవచ్చు. కింద డోర్స్ అయితే ఇలా 2 ఉంటాయన్నమాట. రైట్ సైడ్ది కన్వర్టబుల్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఉండేది డీప్ ఫ్రీజర్, రైట్ సైడ్ ఉండేది కన్వర్టబుల్ ఫ్రీజ్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఎక్కువ ఫ్రీజర్ స్పేస్ కావాలనుకుంటే దీన్ని కూడా ఫ్రీజర్ గా మార్చుకోవచ్చు అనమాట. ఫ్రీజర్ లో కూడా మనకి ఐస్ క్యూబ్స్ బాక్స్ సపరేట్ గా ఇస్తారు, అటాచ్డ్ ఉండదు. అవసరమైతే పెట్టుకోవచ్చు, లేదంటే బయట పెట్టేసుకోవచ్చు. ఫ్రీజర్ లో కూడా కింద డెస్క్ ఉంటుందండి. ఫ్రీజర్ లోపల మనం నాన్ వెజ్ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ మనం సర్దుకుంటా ఉంటే, వస్తువులు పెట్టుకుంటా తీసుకుంటా ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక రూమ్ లో పెడుతున్నట్టే అనిపిస్తుంది, కానీ ఏదో ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నట్టు అట్లా ఇరుకిరుగ్గా అలా ఏమి ఉండదండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చూసేద్దాం రండి, ఫాస్ట్ గా చూపించేస్తాను. జస్ట్ అదొక సరదా కదా, కొత్త వస్తువును ఓపెన్ చేస్తా ఉంటే చూడడం అనేది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాసేపు చూడండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కాస్త వెనక్కి వచ్చేసారంటే ఒక 2-3 minutes తర్వాత నేను అసలు మెయిన్ ఫ్రిడ్జ్ చూపిస్తాను. ఓకేనా? గబుక్కని క్లోజ్ చేసేవాకండి. మరైతే ఇంతకీ లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇదైతే చూడండి, చెప్పాను కదా, ఇంటికి ఏ వస్తువు వచ్చినా కానీ మా రమణ రెడీగా ఉంటారనమాట. పాపం భలే హెల్ప్ చేస్తారు, ఏ వస్తువుకైనా దేనికైనా కానీ టెక్నీషియన్తో ఈక్వల్గా పనిచేస్తారనమాట. వాళ్ళు చేస్తున్నారు మనం చూద్దామని అనుకోడు, భలే ఇంట్రెస్ట్ ఏదైనా కానీ అనమాట. చేయడం, వాళ్ళతో పాటు చేయడం అంటే చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా చేస్తాడు. మనం మాత్రం దూరంగా నిలబడుకొని చూస్తా ఆర్డర్ చేస్తాం. కానీ ఎలక్ట్రానిక్స్ ఏదైనా కొత్తవి వచ్చినప్పుడు ఏంటంటే అండి, మనం టెక్నీషియన్ ముందే చెక్ చేసుకోవాలి, ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా అని చూసుకుంటే మనకి మంచిదన్నమాట. అది వెళ్ళిపోయాక మనం చూసుకుంటే మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పి, కంప్లైంట్స్ ఇవ్వడము, అప్పుడు
అంత పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. మనకి ఇది సులభం అనమాట. ఉన్నప్పుడే 4 వైపులా అన్నీ ఎక్కడన్నా డెంట్స్ పడ్డాయా, ఏదన్నా లూజ్ అయి ఉన్నాయా, ఏదైనా కానీ ఏ వస్తువైనా కానీ చెక్ చేసుకోవడం చాలా బెటరు. టెక్నీషియన్ కూడా చెప్తారులేండి, చూసుకోండి అంటారు. మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే ఇంటిని నేను మార్చుకున్నాను అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న గోడల్ని కట్ చేసి కిచెన్ని చాలా పెద్దగా చేసుకొని ఫ్యూచర్లో నేను పెద్ద ఫ్రిడ్జ్ కొనాల్సిందే, కొంటాను కాబట్టి దానికి తగ్గట్టుగా స్పేస్ ఉండాలని కిచెన్ని మొత్తం మార్చుకున్నాను అనమాట. రమణాకి చెప్పాను, పాపం విన్నాడు. గోడలు కూడా కట్ చేసి అన్నీ చేసామన్నమాట. అంత పెద్ద కిచెన్లో ఇప్పుడు పాత ఫ్రిడ్జ్ ఇంత బుడ్డగా ఒక మూల ఉండేది. ఇప్పుడు ఇది రూమ్ లాంటి ఫ్రిడ్జ్ కదా, కిచెన్ని సగం ఇదే ఆక్యుపై చేసేస్తుంది అనమాట. అప్పుడు కొంచెం నాకు కంజెస్టెడ్గా అనిపించొచ్చేమో, కానీ ఫ్రిడ్జ్ బాగా స్పేషియస్గా ఉంది కాబట్టి ఆ ఆనందం కూడా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు అంటున్నాడు రమణ, అబ్బా ఎంత ప్లాన్ చేసావు నువ్వు, ఇంత పెద్ద రూమ్ లాంటి ఫ్రిడ్జ్ కొనాలని, ఇంట్లో ఉన్న గోడలు కూడా కట్ చేయించావని చెప్పేసి ఇప్పుడు నవ్వుతున్నాడు. నాకేందంటే మొదటి నుంచి కూడా ఏం పని చేయాలన్నా కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి ట్రై చేస్తానన్నమాట. అన్నీ కంఫర్టబుల్గా ఉండాలి, అన్నీ నాకు నచ్చినట్టే ఉండాలి. అట్లా కూడా ఉండకూడదు అనుకుంటా. కొన్ని ఏమంటారు హార్ష్గా ఉండే వాటిని కూడా మనం ఫేస్ చేయాలి, అలా కంటిన్యూ చేయాలి. కానీ నాకేందంటే కొంచెం కూడా నాకు ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం ఇంక నేను ఓర్చుకోలేను. ఏదైనా కానీ అది నాకు చాలా ఈజీగా, చాలా కంఫర్టబుల్గా, చాలా కూల్గా నాకు తగ్గట్టుగా ఉండిపోవాలి అంతే. పాపం ఇంటారైతే ఇంట్లో వీలైనంత వరకు నాకు అలాగే ఉండడానికి ట్రై చేస్తారు. షాప్కి వెళ్ళినప్పుడు ముందైతే 2 డోరే పెద్ద ఫ్రిడ్జ్ చూశాను. ఆ 15 నిమిషాల్లోనే టక సైజులు ఈ సైజు కాదు, ఈ సైజు కాదు అని చెప్పేసి ఒకేసారి పెద్ద రూమ్ లాంటి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇది నచ్చింది అనేసాను అనమాట. పాపం రమణ అయితే ఒక్క మాట కూడా ఇంత పెద్దది ఎందుకు, నీకు అడ్డం అవుతుందని కానీ ఏం అనలేదు. నీకు నచ్చిందా, నువ్వు హ్యాపీయా, అయితే కొనుక్కో అనేసాడు. ఈ ఫ్రిడ్జ్ కిచెన్లోకి వెళ్ళడమే కష్టమైందండి. పాపం కొంచెం కష్టపడ్డారు ఇద్దరు. చిన్న ఫ్రిడ్జ్ ఉంది, ఈజీగా అతను ఒక్కనే లాక్కెళ్ళిపోయాడు బయటకి. ఇది లోపలికి రావడం కష్టమైంది అనమాట. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి దీనికి వీల్స్ ఉంటాయండి, అదేం ప్రాబ్లం ఉండదు. బరువు అని దాన్ని ఏదో ఎత్తుకెళ్ళాలని ఏం ఉండదు. మంచి బలమైన వీల్స్ ఉంటాయి కాబట్టి అది కొంచెం ఈజీ అయింది. చూసారు కదా కిచెన్లో ఇంత స్పేస్, దీంట్లో సగం కిచెనే ఉంటుంది అనమాట. మామూలుగా అయితే మా అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్స్లలో నేను ఇంత పెద్ద ఫ్రిడ్జ్ లోపల పెట్టాలని చెప్పేసి ఇక్కడ గోడ ఉండేదన్నమాట. ఆ గోడను కట్ చేసి మొత్తం కిచెన్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఒకసారి షాప్కి వెళ్ళి చూశాక ఫ్రిడ్జ్ మెజర్మెంట్స్ తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ కిచెన్లో అన్ని వైపులా మెజర్మెంట్స్ తీసుకున్నామండి. మళ్ళీ ఇంటి దాకా వచ్చాక ఎక్కడన్నా లోపలికి రావడం కష్టమైనా అది ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి ముందు అసలు అనుకోలేదు మెజర్మెంట్స్ చూసుకొని వెళ్ళాలా అని చెప్పేసి. ఫ్రిడ్జ్కి ఏంది మెజర్మెంట్స్ చూసుకునేదని, కానీ అక్కడికి వెళ్ళాక అనిపించింది ఏమో లోపలికి వెళ్తుందో వెళ్ళదో అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని అప్పుడు మళ్ళీ వెళ్ళాము అనమాట. వెళ్ళి అది ఓకే చేసేసాం. ఇప్పుడైతే కిచెన్లో ఫ్రిడ్జ్ సెట్ చేసేసి లోపలంతా ప్యాకింగ్ ఉంటుందండి. మొత్తం పాలిథిన్ పేపర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ తీయాలి కదా, తీస్తున్నాడు అనమాట. అన్నీ తీయాలండి, కొంచెం కూడా కొత్తదని చెప్పేసి అట్లాగే ఉంచేసుకొని మనం దాని మీద పెట్టడం అంటే అంత హెల్దీ కాదు. అంత పల్చటి పేపర్ ఉంటుంది అనమాట. ఈ రమణ, శౌర్య వీళ్ళందరూ అమ్మ రిబ్బన్ కటింగ్ చేయి, నువ్వు ఇష్టంగా తెచ్చుకున్నావు ఫ్రిడ్జ్, నువ్వు చేయి అన్నారు. అరే ఫ్రిడ్జ్ ఏందిరా రిబ్బన్ కటింగ్ అంటే కూడా వినలేదన్నమాట. సరే చేద్దాం కానీ ఏముంది మనకే ఆనందమే కదా అని చెప్పేసి సిజర్స్ ఇచ్చారు. దాన్ని కొన్ని పాలిథిన్ పేపర్స్ అన్నీ కట్ చేశాను అనమాట. అవన్నీ తీయాలంటే టైం టేకింగ్ కదా, నిదానంగా తీసుకుందాంలే, మేము మళ్ళీ తీసుకుంటామని అన్నా కానీ టెక్నీషియన్ ఒప్పుకోలేదన్నమాట. లేదండి మీరు అన్నీ కొన్ని వదిలేస్తారు, మా డ్యూటీ ఇది, మొత్తం తీసేసి వెళ్ళాలి, మేమే తీస్తాము అని అన్నాడు అనమాట. జస్ట్ అది ఊరికే ఓపెన్ చేశాను. అన్నీ ఓపెన్ చేసి ఊరికే మనకు ఆనందం ఉంటుంది కదా, కొంచెం ఎంత కాదన్నా కానీ ఇష్టంగా తెచ్చుకున్న వస్తువు మీద ఆనందం ఉంటుంది కదా, ఒకసారి చూసుకున్నాను. ఇంకా అబ్బాయి మొత్తం అన్నీ టకటక తీసేసాడండి. డోర్కి కూడా చూడండి ఎంత మంచి పెద్ద పెద్ద బాస్కెట్స్ వచ్చాయంటే, మనకి పెద్ద పెద్ద వస్తువులే పట్టేస్తాయి మనకి. అసలు మనం ఏదో మనకు సర్దుకున్నట్టు ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్లో ఎలా ఉంటుందంటే సర్దుకోవాలి, ఇరికిచ్చాలి అని ఆ ఫీలే ఉండదండి. టపటప మనం అన్నీ తెచ్చినవి అన్నీ టపటప అలా పెట్టేసుకోవచ్చు. చాలా సులభం అవుతుంది, మనకు పని తగ్గుద్ది. మీకు గుర్తుంటుందా, మామూలుగా ప్రతిరోజు లేడీస్కి గుర్తుండే ఉంటుంది మీకు కూడాను,
మైండ్ ఒక రకంగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళంగానే దీన్ని ఎలా సర్దాలి అనేది మన మైండ్ చాలా స్ట్రెస్ తీసుకుంటుంది అనమాట. ఇది ఎక్కడ పెట్టాలి, అది ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి. కానీ ఈ స్పేషియస్గా ఉన్న ఈ శాంసంగ్ ఫ్రిడ్జ్ కొంటే మాత్రం ఆ మైండ్కి స్ట్రెస్ ఉండదండి. తెచ్చినట్టు అట్లాగే డబ్బాలు పెట్టేసుకోవచ్చు, గిన్నెలు పెట్టేసుకోవచ్చు. ఎంత పెద్దవి అయినా చాలా వరకు పట్టేస్తాయండి. నాకేంటంటే ఇంట్లో ఫుల్ ఎగ్స్ ప్రతిరోజు అందరూ ఎక్కువ తింటారు ప్రోటీన్ కావాలన్నట్టుగా. ఎక్కువ ఎగ్స్ పెట్టడానికి కుదిరేది కాదు ఇంతకు ముందు రోజుల్లో. ఇప్పుడు ఏముంది, ఫుల్ ఎగ్స్ ఒక ట్రే మొత్తం 30 ఎగ్స్ తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. బాస్కెట్స్ చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా ఈజీగా ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు నాకైతే బాస్కెట్స్ చాలా బాగా నచ్చాయండి. ఒక బాస్కెట్లో ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, ఒక బాస్కెట్లో వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. ఇదే కాదు, మీకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. కింద 2 డోర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో కూడా మనం వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. మెయిన్ పైన ఉండే పార్ట్లో మధ్యలో వాల్ అడ్డం ఉండదండి. అందుకని మనకి బాగా వెడల్పుగా పెద్ద గిన్నెలు పెట్టేసుకోవచ్చు అనమాట. మనం ఇరికిచ్చినట్టుగా చిన్న గిన్నెల్లోకి మార్చుకోవాలని ఏముండదు. చూసారు కదా, ఐస్ క్యూబ్స్కి ఇది సపరేట్గా ఇచ్చాడు, అటాచ్డ్ కాకుండా. మనకి ఐస్ క్యూబ్స్ అస్సలు వాడము అనుకుంటే తీసి బయట పెట్టేసుకోవచ్చు, లేదంటే ఊరికే ఖాళీగా లోపల కింద కూడా చూడండి, డీప్ ఫ్రీజర్లో కూడా కింద ట్రే బాక్స్ ఉందన్నమాట. దాంట్లో మనం నాన్ వెజ్ పెట్టేసుకోవచ్చు. పైనేమో ఇంకేదైనా కొన్ని చీజ్లు బటర్లు అట్లాంటివి ఇంకేదైనా పెట్టుకోవచ్చు, చాక్లెట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. కింద డోర్కి కూడా మంచి పెద్ద బాస్కెట్సే వచ్చాయండి. ఏదైనా బాటిల్స్ లాంటివి, ఒక ఏదైనా ప్యాకెట్స్ లాంటివి కూడా ఇవి చూడండి 3 బాక్సులు వచ్చాయన్నమాట. చాలా స్పేషియస్గా ఉందండి. ఇంకా ఈ ఫైబర్ మెటీరియల్ కూడా హైర్ కన్నా ఇంకా స్ట్రాంగ్ ఉందండి. హైర్ బాగానే ఉంది, నేనేం దాన్ని తక్కువ చేసి చెప్పను, హైర్ బాగానే ఉంది. దానికన్నా ఇంకా మంచి మెటీరియల్, బాగా స్ట్రాంగ్గా బాగున్నాయండి. బాస్కెట్స్ అన్నీ బాగున్నాయి, డోర్స్ కూడా బాగా స్ట్రాంగ్గా, మెటీరియల్ అంతా మాత్రం మా ఇంట్లో అసలు ఐస్ క్యూబ్స్తో పనే ఉండదండి. అస్సలు ఎవ్వరికి ఐస్ క్యూబ్స్తో కనీసం జ్యూసులు చేసుకున్నప్పుడు కూడా చల్లగా తాగాలి, అప్పటికప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అని ఏం ఉండదు. ఎవరిని వచ్చినా కానీ మేము కూల్ వాటర్ అడిగితే ఇద్దామన్నట్టుగా ఒకే ఒక బాటిల్ పెట్టుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో. మేము కూడా కూల్ వాటర్ తాగేది ఎప్పుడో సమ్మర్లో ఒక 1 మంత్ కొంచెం కలుపుకుంటాం, కంప్లీట్గా కూల్ వాటర్ కూడా తాగమన్నమాట. సో నాకైతే ఐస్ క్యూబ్స్ అనేది అవసరం ఉండదు. ఎప్పుడో ఏదో ఫ్యూచర్లో ఎప్పుడన్నా అవసరం అయితే ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే బయట పడేస్తే మళ్ళీ అది ఎటో పోద్ది కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టేద్దాం డిసైడ్ చేసుకున్నాను. ట్రేస్ చూసారా ఎంత పెద్ద ట్రేస్ వచ్చాయో అసలు. వాటిలో మనం ఈజీగా ముందుకు లాక్కోవడానికి వీల్స్ ఉంటాయి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. దాంట్లో మనం బాక్సుల్లో అన్ని డీప్ ఫ్రీజర్లో ఏమేమి పెట్టుకోవాలో బాక్సుల్లో పెట్టుకొని ఆ ట్రేలో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంది. మీకు పార్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే, అందరికీ కాకపోయినా నిజంగా కొనాలి అని ఆలోచన ఉండేవాళ్ళు సెర్చ్ చేసినప్పుడు డీటెయిల్డ్గా లేదే అన్న ఫీల్ ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది. అరే చూపించారు కానీ ప్రతి పార్ట్ చూపిస్తే నేను కొనడానికి నాకు బాగుంటుంది కదా అని నేను సెర్చ్ చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది. అందుకని కొనాలనుకునే వాళ్ళకి మాత్రమే మొత్తం ప్రతి పార్ట్ చూడాలనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళ కోసమే నేను ఇంత డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. లేదు కొనే ఉద్దేశం లేదు, ఏదో టైంపాస్గా చూస్తున్నామని అనుకుంటే మాత్రం మీకు కొంచెం బోర్ కొట్టచ్చు. ఓకేనా? లేదంటే ఫ్యూచర్లో కొనాలనుకున్నప్పుడైతే వీడియో సేవ్ చేసుకోండి. మీకు ఎవ్వరు ఇంత డీటెయిల్డ్గా ప్రతి పార్ట్ ప్రతి దాని గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నాకు తెలుసు, ఏదన్నా ఒక వస్తువు కొనాలంటే నేను కూడా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాను, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు పైపైన చూపించేస్తారు కానీ నాకు ఆ ఫీల్ రాదనమాట. ఇంకా బాగా తెలుసుకోవాలా అని అనిపిస్తుంది. ఒక 10 చూస్తేనే కదా మనం ఒకేసారి షాప్కి వెళ్ళి ఇది అని ఒక ఆలోచన వస్తుంది. అందుకని చెప్పి చూపిస్తున్నాను. సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ మార్చుకోవచ్చండి. వీళ్ళ యాప్ ఉంది, ఫోన్లో మనం డౌన్లోడ్ చేసుకొని, స్మార్ట్ థింగ్స్ అని ఒక యాప్ ఉందన్నమాట. డౌన్లోడ్ చేసుకొని మనం ఈ సెట్టింగ్స్ అన్ని ఫోన్లో కూడా చేసుకోవచ్చు, మాన్యువల్గా కాకుండా ఫోన్లో కూడా చేసుకోవచ్చు. కింద పార్ట్ ఒకటి రైట్ సైడ్ కన్వర్టబుల్ అని చెప్పాను కదా, అది కూడా ఆ సెట్టింగ్ ఇక్కడే ఉంటుందండి. దీన్ని మార్చుకోవచ్చు. కింద మొత్తం డీప్ ఫ్రీజర్ కావాలి, కొద్ది రోజులు మేమేమో ఫుల్ పెట్టుకోవాలి అని అనుకుంటే కిందది కూడా మార్చుకోవడానికి సెట్టింగ్ ఇక్కడే ఉంటుంది. టెంపరేచర్ మార్చుకోవచ్చు. చూసారు కదా, ఆ అబ్బాయి చాలాసేపు అన్నీ చూపిస్తా ఉన్నాడు అనమాట. చూపించినప్పుడు బుద్ధిగా చూడాలి, మాకు తెలిసిలే అనుకోకూడదు అనమాట. ఓకేనా? వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ అది. నేను అనుకుంటా పర్లేదు, ఇట్స్ ఓకే మనం చూసుకుంటాంలే అంటే రమణ ఒప్పుకోడు. వాళ్ళ డ్యూటీ అది. చూపించి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పని ఎందుకు నువ్వు ఆపుతావు అంటాడనమాట.
ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తా ఉన్నాడు. సౌర్య డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. స్మార్ట్ థింగ్స్ అని ఉంటుందండి. మీరు కూడా కావాలంటే ఆ యాప్లోకి వెళ్ళి వీళ్ళ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయండి. సామ్సంగ్ సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్స్ ఆ యాప్తో కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఇప్పుడు నా ఫోన్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు చాలా రకరకాల యాప్స్ ఉంటాయి ఫోన్లో. అది వాషింగ్ మిషన్ కూడా ఏఐ వాషింగ్ మిషన్ కొత్తది మీ వీడియో కూడా చూపించాను కదా, అది ఒకటి నేను ఫోన్తోనే ఆపరేట్ చేస్తాను. ఈ ఫ్రిడ్జ్ ఒకటి ఫోన్తో ఆపరేట్ చేసేది. ఈ మధ్య ఏసీ కూడా ఒకటి కొన్నాడు రమణ ఫోన్తో ఆపరేట్ చేయడానికి. ఫైనల్లీ అంతా సెట్ చేసేసి టెక్నీషియన్ అయితే వెళ్ళిపోయాడండి. ఇప్పుడు నేను కంటి నిండా చూసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీకు లైటింగ్ ఎక్కువైపోయి అంత అర్థం కావట్లేదు, కానీ ఈ పార్ట్ అయితే అది కొంచెం ఆ హాఫ్ మనం మరీ పెద్ద పెద్ద దబర్లో పెట్టుకోవాలంటే అది కొంచెం మూవ్ అవుతుందండి. నేను ఇంకొకసారి చూపిస్తాను మీకు. అది మూవ్ అయిన అది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా, అలా వెనక్కి వెళ్ళిపోతే కింద బాగా పెద్ద గిన్నె, నిలువు గిన్నెలు లాంటివి పెద్ద పెద్దవి పెట్టేసుకోవచ్చు. బాక్సులు అన్నీ ఇందాక చెప్పినాయి అనుకోండి. సెంటర్లో మనం నిమ్మకాయలు వేసుకోవచ్చు. నాకైతే నిమ్మకాయలు రోజు 2 సార్లు తీస్తాను కాబట్టి నిమ్మకాయలకైతే బాగుంటుంది అనిపించింది. అంటే ఎవరి ప్రయారిటీ వాళ్ళకి ఉంటుంది కదా. చూసారు కదా, పైన మధ్యలో వాల్ అనేది ఉండదు, సపరేషన్ లేదనమాట. దాంతో ఏంటంటే మనకి స్పేషియస్గా బాగుంటుంది అనమాట. ఎంత పెద్ద బాక్సో చూడండి. వీడియోలో కన్నా రియల్గా చూస్తే బాగా చాలా స్పేషియస్ అనిపిస్తుంది. బాగా స్ట్రాంగ్గా కూడా ఉంది. దీని నిండా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒక ట్రే ఉంది, 2 ట్రేలు తీసుకొచ్చినా కానీ పట్టేస్తాయన్నమాట. ఇటువైపు కూడా వచ్చాయి ఫుల్గా. ఇదిగోండి కింద ఫ్రిడ్జ్ డోర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇందాక పిక్చర్స్లో చూపించాను కదా, అయినా కానీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎంత స్పేషియస్గా ఉందా కదా. ఆనందం వస్తుందా మీకు కూడాను? నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఏళ్ల తరబడి ఆ ఇరుకు ఫ్రిడ్జ్లో దోపి 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 అసలు మ్యాంగో సీజన్ వచ్చిందంటే నాకు ఎంత చిరాకు వస్తుంది అంటే, నాకేమో చాలా ప్రాణం మ్యాంగోస్ అంటే. ఫుల్ తెచ్చేసుకున్నాక అవి ఎక్కడ పెట్టాల స్పేసే సరిపోదన్నమాట. ఇప్పుడైతే ఫుల్ దాచేసుకొని ఫుల్ 3 పూట్ల 4 పూట్ల అవే తింటానేమో అనిపిస్తుంది. చూసారు కదా, ఇది రైట్ సైడ్ది కన్వర్టబుల్ అండి. ఇది మనం డీప్ ఫ్రీజర్గా మార్చుకోవచ్చు. వద్దనుకుంటే మామూలు ఫ్రిడ్జ్. నేను అనుకుంటున్నాను ఇక్కడ పాలు అట్లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫ్రీజర్ కాదు కాబట్టి నార్మల్ ఫ్రీజే కాబట్టి మిల్క్ ప్రోడక్ట్స్ లాంటివి కింద పెట్టుకోవచ్చు. పైనుంచి మొత్తంగా ఇలా కిందకి చూస్తే చూడండి, ఇలా ఇలా ఉందన్నమాట. కింద మాత్రమే మనకి వాల్ వస్తుంది, పైన వాల్ ఉండదు. అది దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే అంత స్పేషియస్గా ఉండడానికి పైన వాల్ ఉండదు. ఎంత పొడుగ్గోటి మునక్కాయలు తీసుకొచ్చి కూడా మనం కట్ చేసుకోవలేదు, పేపర్లో చుట్టి పొడుగ్గా అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది మూవబుల్. అది ఫ్రిడ్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో బోల్డ్ కెమికల్స్ అంతా ఉంటుంది కదండి. మామూలుగానే ఫైబర్ అంటే కెమికల్ పైన ఎట్టయినా ఒక లేయర్ ఉంటుందేమో అని అనుమానం కూడా కాదులే, ఉండొచ్చు కూడాను. అందుకని చెప్పేసి నేను కొంచెం వెనిగర్ వాటర్ తోటి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. నేను చెప్పాను కదా నాకు బోల్డ్ ఇష్టం మ్యాంగోస్ అంటే, అందుకని ఫస్ట్ ఇష్టమైన 2 మ్యాంగోస్ పెట్టాను. ఇంకా మ్యాంగోస్ జ్యూస్ లాగా చేసి కింద డీప్ ఫ్రీజర్లో కూడా ఫస్ట్ మ్యాంగో జ్యూసే పెట్టాలి. అంటే మ్యాంగో ఐస్ తిందామని చెప్పేసి, మ్యాంగో కుల్ఫీ తిందామని చెప్పేసి చూడండి జ్యూస్ చేసేసి అప్పటికప్పుడే దాంట్లో పోసేసి డీప్ ఫ్రీజర్లో కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు నాకు మ్యాంగోస్ అంటే ఎంత పిచ్చో. ఇదండి ఈరోజు మన వీడియో. సామ్సంగ్ 679 లీటర్స్ కన్వర్టబుల్ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్. ఓకేనా? మరైతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందా లేదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? చాలా పెద్ద వీడియో అయిపోయింది కదా. ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసి అన్నీ సర్దేశాక తీరిగ్గా నిదానంగా, ఇప్పటికిప్పుడు కాదులేండి, చిన్నగా ఎప్పుడన్నా ఒకసారి అందరు ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రిడ్జ్ మొత్తం చూపిస్తుంటారు కదా. మా ఫ్రిడ్జ్లో అంత ఇంట్రెస్టింగ్గా ఏం ఉండకపోయినా కానీ ఫ్రిడ్జ్ టూర్ అయితే మొత్తం సర్దేశాక చూపిస్తాను. ఓకేనా? మా సౌర్య అంటుంటాడు మన ఫ్రిడ్జ్ బోరింగ్ అమ్మా అంటే, దాంట్లో ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అట్లా జంక్ ఏం ఉండదంట మా ఫ్రిడ్జ్లో. అందుకని చెప్పేసి మన ఫ్రిడ్జ్ బోరింగ్ అమ్మా, అందరిళ్ళలో ఫ్రిడ్జ్లు అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అంటుంటాడు అనమాట. మీకోసం కొంచెం ఇంట్రెస్టింగ్గా సర్ది మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? మరైతే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. స్టార్టింగ్లో చెప్పినట్టు దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. కొనాలనుకోవాలన్న వాళ్ళు, లేదంటే ఊరికే చూస్తాము ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, దీని ఫీచర్స్ ఏంటి, ఇంకా డీప్గా ఇంకా మెజర్మెంట్స్తో సహా కావాలి, కాస్ట్లు కావాలి అని అనుకున్న వాళ్ళు లింక్ ద్వారా వెళ్ళి చూడొచ్చు. దీని కాస్ట్ అయితే చెప్పలేదు కదా నేను, 1,80,000. ఓకేనా? ఓకే అండి, బాయ్.